మళ్ళీ ఈ మధ్య మీరు టీవీ షోస్ చేస్తా ఉన్నారు, మూవీస్ లో నటిస్తా ఉన్నారు. రోజా పాలిటిక్స్ నుండి క్విట్ అయిపోతా ఉన్నారు, రాజకీయాలు వదిలేపోతున్నారు. అందుకే షూటింగ్స్ మెల్లగా కాన్సన్ట్రేట్ చేసుకుంటారని ఇది ఒక క్యాంపెయిన్ కూడా నడుస్తుంది. చెప్తున్నాను కదా, రోజా ఏది చేసినా సెన్సేషన్. నన్ను పెట్టుకొని బతికే వాళ్ళు చాలా మంది ఉన్నారు. యూట్యూబ్ వాళ్ళు కానీ, ఎఫ్బీలు ఇట్లా పోస్ట్ చేసుకొని బతికే వాళ్ళు చాలా మంది ఉంటారు. నిజంగా నేను ఒకటే అడుగుతున్నా, నేను మినిస్టర్ అయిన తర్వాతే షూటింగ్స్ ఆపా. అంతవరకు నేను టీవీ షోస్ చాలా చేశాను. నేను చేసిన ఆల్మోస్ట్ షోస్ అన్ని సూపర్ హిట్టే. మంత్రి అన్నప్పుడు స్టేట్ వైడ్ వర్క్ చేయాల్సి వస్తుంది కాబట్టి యాక్ట్ చేయకూడదని నాకు నేను డెసిషన్ తీసుకున్నా. మరి ఈ రోజు నాకు ఫ్రీ టైం ఉన్నప్పుడు మళ్ళీ నేను ఆర్టిస్ట్ కాబట్టి టీవీలో కనిపిస్తే వెంటనే నేను సినిమాలకు వెళ్ళిపోతున్నాను, టీవీలకు వెళ్ళిపోతున్నానంటే, మరి ఈరోజు పవన్ కళ్యాణ్ లాంటి వాడు పార్టీ ప్రెసిడెంట్కి అసలు టైం ఉంటుందా? ఎమ్మెల్యేకే టైం ఉండదు, మంత్రికి అస్సలు ఉండదు. పార్టీ ప్రెసిడెంట్ అంటే మరి నువ్వు ఏ రోజు ఒక పార్టీ ప్రెసిడెంట్ లాగా బిహేవ్ చేసావు, ఏ రోజు ఒక డిప్యూటీ సీఎం లాగా ప్రవర్తించావు? ఎప్పుడు చూసినా హైదరాబాద్లో షూటింగ్స్ చేసుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ ఉంటే ఆయన్ని ప్రశ్నించారు. హిందూపురంలో బాలకృష్ణ గారు ఎన్ని రోజులు కాన్స్టిట్యున్సీలో ఉంటారు, ఎంతమంది ప్రజలు అందుబాటులో ఉంటారు, ఏం చేస్తున్నారు? మరి ఆయన యాక్ట్ చేస్తే తప్పులేదు, పవన్ కళ్యాణ్ గారు యాక్ట్ చేస్తే తప్పులేదు, సెంట్రల్ మినిస్టర్గా చేసిన చిరంజీవి గారు యాక్ట్ చేస్తే తప్పులేదు, రోజా యాక్ట్ చేస్తే అది ఒక పెద్ద తప్పు. అదేంటో నాకు అర్థం కావట్లే ఇప్పటికి కూడా, ఆ లాజికే అర్థం కావట్లా. అంటే ఆడోళ్ళు అంటే వీళ్ళకి అంత చులకన, ఆడోళ్ళు చేయకూడదు, మగవాళ్ళు మాత్రమే యాక్ట్ చేయాలి, ఆడోళ్ళు కాళ్ళ కింద చెప్పు కింద రాయిలాగా ఉండాలనుకుంటున్నారా, లేకపోతే రోజా ఒక్కటే చేయకూడదని వీళ్ళు ఫీల్ అవుతున్నారా? నాకైతే అర్థం కావట్లేదు. సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఈసారి ఫ్యామిలీతో? ఎవ్రీ టైం సంక్రాంతి నేను సెట్టిపల్లికి వెళ్ళేదాన్ని, మీ అందరికీ కూడా తెలుసు. కానీ లాస్ట్ ఇయర్ నుంచి సో అందరినీ పిలిచి అందరితో పాటు 5 days టెంపుల్స్కి వెళ్ళటం, ఇంట్లో పూజలు చేయటం, వెరైటీ వంటలు చేసుకోవటం, అలాగే గుళ్ళకి వెళ్ళటం, సినిమాలకు వెళ్ళటం, సో అట్లా ఎంజాయ్ చేస్తున్నాం. ఈసారి కూడా మొత్తము బంధువులంతా వచ్చారు, అత్తయ్యలు, మామయ్యలు, పిన్నిలు, బాబాయిలు, వాళ్ళ పిల్లలు అంటే పెద్దవాళ్ళ నుంచి చిన్న పిల్లల వరకు. సో సంక్రాంతి అంటే మొత్తం మనకిష్టమైన మన వెల్ విషర్స్ బంధువులతో జరుపుకోవటం అనేది మెయిన్. అండ్ విలేజ్లో జరుపుకున్నప్పుడే ఆ పండుగ అందంగా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. ప్రతిపక్షంలోకి 18 నెలల కిందట వచ్చారు, అసలు ఓడిపోతాం అనుకున్నారా? ఓడిపోవడానికి కారణం ఏంటి? రోజా ఓడిపోతానని నేను ఎప్పుడు అనుకోలేదు. ఎందుకంటే మీరు ఒక్కసారి రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత అంతకు ముందున్న సీఎంలు చేసిన అభివృద్ధి, వెల్ఫేర్ చూడండి. అలాగే నగిరిలో గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన వాళ్ళు, మంత్రులుగా పనిచేసిన వాళ్ళు చేసిన అభివృద్ధి, సర్వీసు, నేనున్న ఈ 5 ఏళ్లలో యాజ్ ఎమ్మెల్యేగా 2 years మంత్రిగా నేను చేసిన అభివృద్ధి మీరు బేరీజ్ వేయండి, ఆన్ పేపర్ తీసుకోండి. ప్రతి మనిషికి కూడా న్యాయం చేసే విధంగా జగన్ గారి పరిపాలనలో ఆయన ఆశీస్సులతో మేమందరం కూడా ముందుకు నడిచాం. కానీ ఎందుకు ఓడిపోయాము అంటే దానికి కర్ణుడి చావుకి 1,00,000 కారణాలు అంటారు కదా, అలా చాలా ఉన్నాయి చెప్పాలి అంటే. ఈవీఎంల విషయంలో తీసుకుంటే పోలైన ఓట్లకి కౌంటింగ్ ఓట్లకి ఎంత తేడా ఉందో మీరు చూడొచ్చు. అలాగే మార్నింగ్ 9 to 6 కన్నా ఆఫ్టర్ 6 12.5% ఓటింగ్ పెరిగింది అంటే దేశంలో ఎక్కడ జరగని పని. ఎందుకంటే ఆ ఓటింగ్ అయిపోయాక మిగిలిన ఓట్లు మాత్రమే 6 గంటల పైన వచ్చేటివి. ఆ తర్వాత బ్యాటరీ ఎలక్షన్ జరిగిన దానికన్నా కౌంటింగ్కి పెరిగిపోతుంది, బ్యాటరీ తగ్గుతుంది కానీ పెరగటం అనేది ఎక్కడ ఉండదు. అలాగే మీరు చూస్తే అసలు ముక్కు మొహం తెలియని వాళ్ళు, ప్రజలతో సంబంధం లేని వాళ్ళందరూ కూడా 50,000, 60,000, 70,000, 90,000 వచ్చిందంటేనే మీకు దీంట్లో క్లియర్ కట్గా అర్థమవుతుంది దీంట్లో ఏం గోల్మాల్ జరిగింది అని. ఒక 40% ఓటింగ్ ఉన్న పార్టీకి 11 సీట్లు ఏంటి? 21 సీటు ఉంటే 21 సీటు 100% స్ట్రైక్ రేట్ అంటూ పవన్ కళ్యాణ్ మాట్లాడే పరిస్థితికి దానికి ఎలా వచ్చింది? సో ఇవన్నీ కూడా ప్రజలు అర్థం చేసుకోగలరు. మీరు గెలిచినప్పుడు ఈవీఎంలతోనే గెలిచారు, ఓడిపోయినప్పుడు మాత్రం ఈవీఎంలు గోల్మాల్ అంటున్నారని విమర్శ ఉంది కదా. ఇప్పుడు మేము గెలిచిన రోజు 151 ఏదైతే గెలిచామో ఆ రోజు మేము కేంద్రంతో పొత్తు పెట్టుకుని ఎలక్షన్కి పోలేదు. ఫస్ట్. రెండోది, ఎలక్షన్ రోజు పోలైన ఓట్లకి కౌంటింగ్ ఓట్లకి సేమే ఉంది, ఎక్కడ వేరియేషన్ లేదు. అండ్ బ్యాటరీ ఎలక్షన్ అప్పుడు ఉన్న దానికన్నా కౌంటింగ్ రోజుకి పెరగలేదు, ఓట్లు పెరగలేదు, బ్యాటరీ పెరగలేదు. అండ్ ఎప్పుడూ కూడా దేశంలో ఒక ఎలక్షన్ జరిగి కౌంటింగ్ తర్వాత 6 months
ఆ ఈవీఎంలని డెస్ట్రాయ్ చేయకుండా పెట్టాలి. ఎందుకంటే ఎక్కడైనా గొడవై కోర్టులో కేసు వేసినప్పుడు వాటిని మళ్ళీ ఓపెన్ చేసి వీవీప్యాట్స్ని లెక్క పెట్టాల్సిన అవసరం ఉంది. మరి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ 10 రోజుల్లోనే డెస్ట్రాయ్ చేయమని జీవో ఇచ్చి ఎందుకు అన్ని ఈవీఎంలని డెస్ట్రాయ్ చేశారు? మీరు తప్పు చేయకపోతే మీరు ఎందుకు భయపడుతున్నారు?